ప్రియులారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సంఘ బిడ్డలందరూ కూడా ఈ ప్రార్థనలో మాతో పాటు ఉపయోగించి తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో మాతో పాటు ప్రభువును కనపరచాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. రండి, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దయగలిగిన దేవా, ఈ వారమంతయు నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాలకుండా నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా మమ్మల్ని గెలిచి అద్భుత రీతిలో మమ్మల్ని పోషించి మా ఆరోగ్యాలను దీవించి మా ఆయుష్ను పొడిగించి ప్రభా ఈ పరిశుద్ధ దినాన్ని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని కనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుభవిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. తండ్రితో నీ ప్రజలు నేను గణపరుస్తుండగా మీరు పైన పరలోక దీవెనలు దిగనమని వాడి గురించి ఉన్నా మీరు ఎడల మీరు చూపిన అపారమైన కృపను బట్టి తండ్రి స్థుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో మా మంచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. దేవా, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో ఈ ఆరాధనను మీరు జరిపించి కుడి వచ్చిన నీ బిడ్డలకు ఈ ఆరాధన మేలు కర్మగా, దీవెన కర్మగా, ఆశీర్వాద కర్మగా మీరు మార్చమని, ఎవరు ఏ రకమైన సమస్యలలో ఏ రకమైన బలహీనతలో ఉంది ఈ ఆరాధనలో పాల్గొన్నా వారికి మీ స్వస్థత విడుదల నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దయచేయమని తండ్రిని ప్రార్థిస్తున్నా. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ పరిశుద్ధ అధ్యక్షతలో ఈ ఆరాధనను నడిపించి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి నా చిన్న కుమారుడు బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారా ప్రభునామాన్ని ఆయన గణపరుస్తున్నారు. ఈ ఆరాధనలో మనందరం కూడా ప్రభునామాన్ని హెచ్చిస్తూ ప్రభు మరి అట్లా చేసిన మేలులను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మన మధ్యలోకి బెసలేలు వస్తారు. ఆయన ఆహ్వానిస్తున్నారు.
చిన్న కుమారుడు బెస్లేలును బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రియులారా, ప్రతి యవ్వన బిడ్డలు కూడా ప్రభువుని గణపరచాలి, ప్రభువుని హెచ్చించాలి. వారి పాడి ప్రభువుని గణపరుస్తున్నప్పుడు ప్రభు సంతోషించే దేవునిగా, యవ్వన జీవితాలను ఆశీర్వదించే గొప్ప దేవునిగా మన ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరొకసారి చక్కని పాట ద్వారా ప్రభువుని గణపరిచిన బెసలేలికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు సేవకునిగా తెలియజేస్తున్నా. దేవుడు ఆయన జీవితాన్ని ఉన్నట్టుగా దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, సమయంలో ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఆరాధనలో నాతో పాటు అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కోరుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఈ విధముగా తెలియజేస్తుంది. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని కనపరుస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. రండి, మనమందరము కలిసి బహునమైన దేవుని నామాన్ని గొప్ప చేయడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా విస్తుప్రాల్, ఇస్సాకు దేవుడా విస్తుప్రాల్, యాకోబు దేవా విస్తుప్రాల్. దేవా, ఇదిగో నిన్ను ఆరాధిస్తున్న నీ ప్రజలపై అయ్యా ఈ యొక్క పరలోక దీవెనలు దిగనమని వేడుకొనిచున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా. ప్రతి ఒక్కరు చేయుచున్న ఈ స్తుతి ఆరాధనను మీరు స్వీకరించండి. ఎందుకంటే నీకు స్తుతుల మీద ఆశీర్లుగా ఉండటకు ఇష్టపడిన గొప్ప దేవుడు ఆయన, అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో స్తుతియాగం వచ్చేవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరచుచున్నాడని ప్రభువా అయ్యా, ఇదిగో నీ వాక్యంలో వ్రాయబడినట్లు ప్రభువా ఈ విధముగా నీ నామాన్ని కనపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ప్రభువు మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. శ్రమలలో మాకు తోడుకున్న దేవుడు, ఇరుకులలో మాకు తోడుకున్న దేవుడు, ఇబ్బందులలో మాకు తోడుకున్న దేవుడు ప్రభువా. దుఃఖములో అయ్యా ఉన్న వారికి నీ ఆదరణను దయచేస్తూ దేవా నీ వాక్యము ద్వారా వారి జీవితాలను బలపరుస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే.
బ్రతుకులలో, నమ్మిక కలిగిన మా బ్రతుకులలో, నీ రక్తంలో కడగబడిన మా జీవితాల్లో వెలుగుగా ఉండి అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న సర్వశక్తివంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృప లేకపోతే ఈ భూమి మీద అయ్యా ఒక నిమిషం, ఒక సెకండ్ అయ్యా మేము సజీవులుగా ఉండలేం, క్షేమముగా ఉండలేం. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ దయను బట్టి మాత్రమే యేసయ్యా మేము సజీవులుగా. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన మీకే అర్పిస్తున్నాము నాయన. తండ్రి, ఈ ఆరాధన మీరు స్వీకరించారు. ఆరాధించిన ఈ ప్రజలపై ఈ ఆశీర్వాదాలు దిగరమిని వేడుకొనుచున్నా. ఈ ఆదరణ వీరికి దయచేయము నాయన. నీ స్వస్థత వీరికి దయచేయము నాయన. అయ్యా నీ యొక్క ఆత్మ ఓ ప్రభువా బలమును వీరికి దయచేయండి, ఆత్మశక్తిని దయచేయండి. మీరు విశ్వాసములను బలపరచమని, నీలో వీరిని స్థిరపరచి భూమి దగ్గర ఉంటున్న ప్రతి పరిస్థితులను నీ నామములో జయించుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన అద్భుత నీ తోడు వీరికి దయచేయమని, ఈ ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో నా పెద్ద కుమారుడు యేసుకేల్ సామ్రాజ్యానికి వచ్చి విత్తబడబోయే దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసి ప్రభువును గర్వపరుస్తారు. వారిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాలని ప్రభు గారిని కోరుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. యేసే తండ్రి మీకే స్తోత్రం. యేసే పరిశుద్ధుడా, ఇప్పుడు వరకు జరిగిన ఆరాధన కార్యక్రమాంతో మీరే తోడేది దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిసిన యేసే పరిశుద్ధుడా. మొదటి ప్రార్థన పాటలు ఆరాధనలో మీరే తోడైన దేవా, మీకే ఆరాధన చెల్లిసిన ఆరాధన ద్వారా సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించిన దేవా, మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిసిన యేసే. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంతో మీరే తోడైన పరిశుద్ధాత్మ దేవా, సేవకుల ద్వారా చెప్పబడుతున్న సందేశం ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడేటట్టు మీరు సాయం చేయండి. వాళ్ళకి కావాల్సిన ఆదరణ మీరే దయచేయండి. గొప్పగా జరగబోతున్న కార్యక్రమంతో మీరే తోడైన ముందుకు నడిపించమని, నీ నా మహిమాత్రం ఈ కార్యక్రమంలో ఘనంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది తెలుస్తూ యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రార్థించిన పెద్ద కుమారుని బట్టి దేవాదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించినటువంటి సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభములు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో ధ్యానం కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాల నుండి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ వాక్యమును మీ కొరకు చదువుతున్నాను. పిల్లరా, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈ వాక్యమును వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. పిల్లరా, గమనించండి, ఈ వాక్యములోంచి మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు లేక దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక గురించి మనం చూస్తున్నప్పుడు ఎవరి హెబ్రీయులు అనే ఒక ఆలోచన మనలో కలగవచ్చు. ప్రియులారా, యూదులలో నుండి క్రీస్తుని విశ్వసించి దేవుని ప్రజలుగా మార్చబడిన యోధా క్రైస్తవులే ఈ హెబ్రీయులు. దీనికి ఉదాహరణగా 2 సందర్భాలు బైబిల్ నుంచి నేను మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు లేక దేవుని ప్రజలకు యోధా ప్రజలు హెబ్రీయులుగా పిలువబడ్డారు. అలా పిలువబడిన వారిలో యోసేపు మనకు కనబడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, ఆదికాండము 41:12లో యోసేపు హెబ్రీ పడుచువాడిగా పిలువబడ్డాడు. అంతేకాదు పిల్లారా, నిర్గమ 1:22లో ఐగుప్తు ఫరో ఇశ్రాయేలీయులను హెబ్రీయులని ప్రస్తావించినట్లు మనకి ఆ వాక్య భాగంలో కనబడుతూ ఉంటుంది పిల్లారా. కనుక ఇశ్రాయేలీయులే ఈ హెబ్రీయులు.
లేక యూదా ప్రజలే హెబ్రీయులు. కనుక క్రీస్తుని ఇశ్రాయేలీయుల్లోంచి లేక యూదుల్లోంచి క్రీస్తును దేవునికి అంగీకరించి క్రైస్తవ బిడ్డలుగా ప్రత్యేకించబడిన ఈ యూదా క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను రాసి ఉన్నారని తప్పక మనం తెలుసుకోవాలి. పిల్లారా, రండి దేవుని యొక్క వాక్యములతో మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే క్రీస్తును సూచించిన యూదా క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపను పొందుతున్న మన జీవితాల్లో వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయువారిగా మనం ఉండాలి. ఒకవేళ దేవునికి ప్రీతికరమైన సేవను మనం చేయని ఎడల దేవుడు మన ఎడల ఆయన దహించు అగ్ని ఉన్నాడు అనేటువంటి హెచ్చరిక అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క పరిచర్యను ప్రేమించి దేవుని పరిచర్యను చేయడానికి దర్శనంలో భాగం కలిగినటువంటి యూదా క్రైస్తవులకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి. అయితే ఈ దినాన్ని మన యొక్క అంశము దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఈ వాక్యంలో కొద్దిగా లోతుగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిగా లోతుగా మనం వెళ్దాం. పిల్లలు గమనించండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. నిజానికి దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటుండగా, పిల్లరా నిజానికి దేవుడు తన చేతి నిర్మాణమైన తన ఊపిరి ద్వారా జీవాన్ని పొందిన వారి ఎడల దేవుడు ఎంత ప్రేమ గలవాడై ఉన్నాడో మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. పిల్లరా, దేవుని వాక్యంలో ఒకసారి మనం ముందుకు వెళ్తే తన ప్రజలకు వారు వెలుగులో వారి జీవితాలను భూమి మీద కొనసాగించినట్లు దేవుడు ఆదికాండం 1:3లో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను అని దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన ప్రజల ఎడల ఎంత ప్రేమ గలవాడై ఉన్నాడో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పిల్లారా, ఈ విధంగా దేవుడి వాక్యంలో మనం ఇంకొక లోతుకి వెళ్తూ ఉన్నప్పుడు పిల్లారా, ఆయన చేతి నిర్మాణమైన లేక ఆయన ఊపిరి ద్వారా జీవాన్ని పొందిన ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 27-28లో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ వాక్యాలను బట్టి దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే దేవునిగా, దేవుడు తన ప్రజల పట్ల శుభములు పలికేటటువంటి దేవునిగా ఈ వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు గర్భఫలాలు కలగలేని వారిని మనం చూస్తూ ఉంటాం. వారు దేవుడి వాక్యంలో గొడ్రాలుగా పిలువబడ్డారు. అలా పిలువబడిన వారిలో పిల్లరా మరి ఆదికాండము 11:30లో శారా మనకు కనబడుతూ ఉంటారు. అదే విధముగా ఆదికాండం 25-21లో రెబెకా మనకు కనబడుతూ ఉంటారు. పిల్లరా 1 సమూయేలు 1:5లో అన్న మనకు కనబడుతూ ఉంటారు. పిల్లరా అంతేకాకుండా న్యాయాధిపతుల గ్రంథము 13:1-3 వరకు మనోహ భార్య మనకు కనబడుతూ ఉంటారు. పిల్లరా లూకాసు వార్త 1:7లో ఎలిజబెత్ మనకు కనబడుతూ ఉంటారు. పిల్లరా వీరు సంతానము లేని గొడ్రాలుగా ఆ దినాలలో సమాజంలో వారు పిలువబడ్డారు. కానీ దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు వారి గర్భాలను దేవుడు దీవించాడు. వారికి ఉన్న గొడ్రాల స్థితిని తొలగించి, అవమానకర స్థితిని తొలగించి వారిని సంతాన ప్రాప్తులుగా దేవుడు దీవించాడు. ప్రియా దేవుని బిడ్డారా, కనుక దేవుడు తన చేతి నిర్మాణమైన తన ఊపిరి ద్వారా జీవాన్ని పొందిన మన ఎడల ఆయన ప్రేమ కలిగిన దేవునిగా, దయగలిగిన దేవునిగా ఆది నుండి మనం చూసుకుంటూ వస్తున్నాం. అంతేకాదు పిల్లరా, అందుగురించే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కీర్తనలో 113:9లో ఆయన సంతులేని దాన్ని ఇలాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను అని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంతులేని దాన్ని ఇలాలుగా సంతోషము గల తల్లిగా దీవించే గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధముగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తన ప్రజలకు శత్రువులపై విజయం ఇచ్చేటటువంటి దేవునిగా 2వ సమూయేలు 7:1లో మనం చూడగలము. అంతేకాకుండా ప్రియులారా
యోబు 42:12లో యోబును ఆయన అధికముగా ఆశీర్వదించిన దేవునిగా మనం చూడగలము. 2వ సమూయేలు 7:8లో తన ప్రజలకు వారిని అధిపతులుగా చేసిన దేవునిగా మనం చూడగలము. ప్రియా దేవుని బిడ్డారా, అంతేకాకుండా నిర్గమకాండము 21వ వచనంలో తన ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవునిగా మనం చూడగలము. అంతేకాకుండా నిర్గమ 15:13లో తన ప్రజలను బంధకముల్లో నుండి విడిపించిన దేవునిగాను వారి యొక్క అద్భుత కార్యములను అసాధ్యమైన కార్యములను చేసిన దేవునిగాను మనము చూడగలము. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకు దేవుడు తన ప్రజలైనటువంటి వారి ఎడల ఇటువంటి కార్యాలు ఆయన చేసి ఉన్నాడు అంటే వారిని ప్రేమించు దేవునిగా ఈ సందర్భాలన్నీ మనకి తెలియపరుస్తున్నాయి. వారి పక్షముగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే దేవునిగా, వారికి తోడుగా ఉండి వారి మార్గాలను సరళము చేసిన దేవునిగా, ఒక విధంగా మనం ఆలోచిస్తే తన ప్రజల యొక్క భారాలను ఆయనే మోసినటువంటి దేవునిగా పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా సర్వమానవాళి పాప పరిహారణ కొరకై దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాపాల నిమిత్తమై ఆయన ప్రాణాన్ని అర్పించడానికి శరీరదానిగాని భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్యకు యెరూషలేమును మూల కేంద్రముగా ఆయన ఏర్పరుచుకున్నారు. పిల్లలు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్న దినాలలో మూగవారికి నోటినిచ్చిన దేవునిగా, చెవిటి వారికి వినికినిచ్చిన దేవునిగా, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవునిగా, పక్షవాయు గల వారిని బాగు చేసిన దేవునిగా, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించిన దేవునిగా, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారిని విడిపించిన దేవునిగా, కుష్ఠరోగులను స్వస్థపరిచిన దేవునిగా, అంతేకాదు పిల్లారా పాపిని వారి పాపాలను నుండి విడిపించేటటువంటి దేవునిగా, వారి పాపాలను క్షమించేటటువంటి దేవునిగా, పిల్లరా సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే దేవునిగా, శాంతి లేని వారికి శాంతి ఇచ్చినటువంటి దేవునిగా, సమస్యలో ఉన్న వారిని విడిపించిన దేవునిగా, పిల్లరా ఇక ఈ విధంగా చూసుకుని వెళ్ళిపోతే మరణించిన వారిని బ్రతికించినటువంటి దేవునిగా, మరణించిన వారి గృహాలలో ఉన్న దుఃఖాన్ని దూరపరిచి వారి గృహాల్లో సంతోషాన్ని కలుగు చేసిన గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇవన్నీ కూడా తన చేతులతో నిర్మించి తన జీవాన్ని అనుభవించిన ఈ మానవుని ఎడల ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. తన ప్రజలు కన్నీటిలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు తట్టుకోలేని దేవునిగా, దాన్ని పరిష్కరించడానికి వెనువెంటనే స్పందించబడినటువంటి దేవునిగా పిల్లల కొత్త నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియుల ఇటువంటి దేవుణ్ణి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని. దేవుడు ప్రేమమయుడే కాదు, దేవుడు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టే దేవుడే కాదు. ఇగో వారు ఆయన నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తే ప్రియులారా వారి ఎడల ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిక చేస్తున్నట్లు ఈ ఆరాధనలో ఈ అంశం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అయితే దేవుడు ఎప్పుడు తన ప్రజల ఎడల ఆయన దహించు అగ్నిగా ఉంటూ ఉంటాడు అనే సత్యాన్ని ఈ ఆరాధనలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా. పిల్లరా ఈ సండే స్కూల్లో కొంత లోతుకు మనం వెళ్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించుదాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎప్పుడు తన ప్రజల ఎడల దహించు అగ్నేటువంటి దేవునిగా ఆయన ఉంటూ ఉంటాడో దేవుని యొక్క వాక్యం నుంచి మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని నిర్గమకాండము 5:3లో మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రజలు ఆయన చిత్తమును చేయటము ఆలస్యం చేసినప్పుడు, ఆయన ప్రజలు ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండనప్పుడు దేవుడు వారి ఎడల దహించు అగ్ని ఉన్నాడనే విషయం నిర్గమకాండము 5:3లో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ ఫరోతో మోషే ఆరోనులకు మాట్లాడుతూ ఉంటారు, దేవుడు మాకు కనబడ్డాడు, దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, ఇగో మమ్మల్ని 3 దినాల
దూరంకు వెళ్ళి ఆయనకి దహన బలి అర్పించమన్నాడు. ఒకవేళ మీరు అర్పించకపోతే ఇగో ఆయన తెగులు ద్వారా కానీ ఖడ్గము ద్వారా కానీ మా మీద పడతారు అనేటటువంటి విషయాన్ని మోషే అహరోనులు ఫరోకు చెప్పినట్టు దేవుని వాక్యంలో మనం చూడగలం. కనుక దేవుని చిత్తాన్ని చేయలేనప్పుడు, దేవునితో సహవాసము చేయలేనప్పుడు, దేవుని ప్రజలు దేవునితో సంబంధమును కలిగి లేనప్పుడు, దేవుని ప్రజలు ఏమండి దేవుని యొక్క పనిని ఆలస్యం చేసినప్పుడు వారి ఎడల ఆయన దహించి ఉన్నాడు అనే విషయము మోషే అహరోనుల మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియులారా, రెండవ విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా. చూడండి, నిర్గమ 12:12లో ఆయనను ఆరాధించుటకు ఆయన ప్రజలను వదిలివేయక వారిని బాధపెట్టు వారి విషయమై దేవుడు బాధపెట్టు వారి ఎడల దహించు అగ్ని అయినటువంటి దేవునిగా ఉన్నాడు అని మనకి ఆ సందర్భంలో కనబడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫరో, ఐగుప్తు నేలే ఫరో విడుదల చేయలేనప్పుడు, వారిని వదిలివేయలేనప్పుడు దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ సంతతి అంతటినీ కూడా ఏమండి హతమార్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, మూడో విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నా. ప్రియులారా, తన పరిశుద్ధ ప్రజలను ఎవరైనా శరపాలని అనుకుంటే వారి ఎడల ఆయన దహించని ఉన్నాడు అనే విషయము ఆదికాండము 20వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకు కనబడుతుంటారు. నాలుగో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. దేవుని వలన అధికారమును పొందిన వారు దుర్మార్గముగా ప్రవర్తించిన ఎడల వారి ఎడల ఏమండి వారు పరిపాలించు ప్రజల ఎడల ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే 2వ సమూయేలు 24వ అధ్యాయము 17, 2వ సమూయేలు 24వ అధ్యాయము 15, 16, యేసుకేలు 33:11 చదివితే ఈ మాటకి సంబంధించిన విషయాలు ఈ రెఫరెన్స్ల ద్వారా మీకు తెలియపరచబడతాయి. 5వ విషయముగా ఆయన మాటను వినని వారి ఎడల ఆయన దహించు అగ్ని అయిన దేవునిగా మనం చూడగలం. ద్వితీయోపదేశ కాండము 28:15 మొదట చదవండి పిల్లారా. అదే విధముగా ద్వితీయోపదేశ కాండము 28, 21, 22 వచనాల్ని నేను చదివి వినిపిస్తూ ఉన్నాను పిల్లారా. నీవు స్వాధీనపరచుకున్న దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును అనే విషయాన్ని పిల్లారా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 22లో యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించే వరకు అవి నిన్ను తరుగును అనేటటువంటి ఈ మాటలు మనకి ద్వితీయోపదేశ కాండము 28, 22లో మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు పిల్లరా, ఎవరైతే ఆయన మాట వినని వారిగా ఉంటూ ఉంటారో వారిని గురించి మరికొన్ని రిఫరెన్సులు నేను మీకు తెలియపరుస్తున్నా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 62, 66, 67 వచనాలు మీరు బైబిల్ తెరిచి మీరు చూడండి. తప్పనిసరి చాలా కొన్ని విషయాలు మన దేవుడి మీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులరా, 6వ విషయానికి మనం వస్తున్నాం. 6వ విషయము మనం చూసినట్లయితే ప్రియులరా, ఇదే ద్వితీయోపదేశ కాండము 28:58లో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంటుంది ప్రియులరా. నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా అనేటువంటి మాట మనకు కనబడతాయి. ఎవరైతే దేవుని యొక్క నామమునకు భయపడరో ప్రియులారా, వారి విషయమై ఎవరి ద్వితీయోపదేశ కాండము 28, 59, 60, 61 వచనాల్లో ఎవరి ఆయన ఏ రూపాల్లో దహించేటువంటి దేవునిగా ఉన్నాడో అక్కడ మనకు కనబడుతుంటుంది ప్రియులారా. 59లో మనం చూస్తున్నప్పుడు యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగులను కలుగజేయును, అవి దీర్ఘకాలముందు గొప్ప తెగులను చెడ్డ రోగములనై యుండును అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రియులారా 60లో మనం చూస్తే నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదకి తెప్పించును, అవి నిన్ను వెంటాడును, మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును
ఆయన నీకు కలుగజేయును. ప్రియులారా, 62లో మనం చూస్తున్నాం, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినలేవు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మంది మిగిలియుందురు అని ఈ మాటలు మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని నామమునకు భయపడరో ప్రియులారా, వారి జీవితంలో ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఎవరిని ప్రవేశిస్తాయని ఇక్కడ ఈ వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈరోజు ప్రియ దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన తెగులు, అంతేకాదు వ్రాయబడని ప్రియ దేవుని అంటే మనం చూస్తున్నాము ఏమండి, వ్రాయబడని ప్రతి రోగము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలను ఒక చిన్న సూక్ష్మజీవి కరోనా వైరస్ అది మహమ్మారిగా మారి ఈరోజు ఏమండి అనేక ప్రాణాలను హరించి వేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రజలు ఈరోజు భయపెట్లు ఉండేటటువంటి పరిస్థితి, వ్యవస్థలన్నీ కూడా ఏమండి ఎక్కడికక్కడ ఏమిటి స్తంభించిపోయాయి. నిరుద్యోగ సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఒక చిన్న సూక్ష్మజీవి ఏమిటి కరోనా వైరస్ ద్వారా ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈరోజు మనం ఎప్పుడు వినలేనటువంటి పదాలు మనం వింటున్నాం. ఏమండి వేవ్ అనేటటువంటి పదాలు మనం వింటున్నాం, వేరియంట్ అనేటటువంటి పదాలు మనం వింటున్నాం, అంతేకాదు మ్యూటెంట్ అనేటటువంటి విషయాలు మనం వింటున్నాం. పిల్లరా, ఒకసారి ఈ విషయాలను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. వేవ్ అనేటటువంటి మాట ఏమండి మరలా వచ్చుటను లేక అలా లేక తిరుగుట అనే అర్థాలకు సంబంధించినటువంటిది. ఈరోజు ఈ వైరస్ ఏమండి మరలా వస్తుంది. అందు గురించే ఫస్ట్ వే అన్నారు, సెకండ్ వే అన్నారు, థర్డ్ వే అన్నారు, ఫోర్త్ వే అంటూ ఉన్నారు. కారణం అది మరలా వస్తుంది. అంతేకాదు పిల్లరా, అది ఒక అలాగా అది తిరుగుతూ ఉండే దేశాలన్నింటినీ ఎక్కడ చూసినా ఏమండి ఎంతో కొంతమందిని పొట్టన పెట్టుకుంటున్న పరిస్థితి, అనేకులు దాని బారిన పడి ఏమండి విడుదల పొందలేనటువంటి పరిస్థితి, మరి కొంతమంది ఏమండి భయం ఉండేటటువంటి పరిస్థితి. పిల్లల అంతేకాకుండా వేరియంట్ అనేటటువంటి పదాన్ని మనం వింటూ ఉన్నాం. పిల్లల వేరియంట్ అనగా మార్పు చెందుట లేక రూపాంతరపు చెందు స్థితి. ఆగిపోవడానికి అనుకోవడానికి వీల్లేదు, తగ్గిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు అది మార్పు చెందుతుంది, ఎప్పటికప్పుడు అది పిల్లల రూపాంతరము చెందుతుంది. ఇంకొక మాట మనం వింటున్నాం తరచూ ఈ మధ్యకాలంలో ఏమిటి మ్యూటెంట్ అనగా ఉత్పరివర్తన. పిల్లల గమనించారు. ఇంకా ఏమన్నారంటే డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్ అనేటటువంటి పదాలు వాడారు. అంటే వేరు దేశాల్లో ఉన్నటువంటి స్ట్రైన్లు ఏమండి కలిసి వేరొక మరలా ప్రాంతంలో వేరొక దేశంలో ఏమండి మరలా కొత్తగా ఏమండి ఉత్పరివర్తన చెందడం, మరలా పుట్టడం, మరలా బలాన్ని పుంజుకొని పిల్లల అది ప్రజల మీద దాడి చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇది తగ్గుతుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు పిల్లల ఎవరైతే దేవుని నామానికి భయపడతారో ఈ ఆశ్చర్యకరమైనటువంటి తెగుళ్లను దేవుడి ఆపగలిగినటువంటి దేవుడు కనుక ఆయన నామానికి భయపడితే ఈ పరిస్థితుల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఈ పదాలు మరలా వినకూడదు. ఒక శుభవార్త వినాలి, ఒక మంచి వార్త మనం వినాలి. తెగులు దేశాన్ని విడిచి ఆగి దేశాన్ని విడిచి వెళ్ళిపోయిందనే శుభవార్త మనం వినాలి అని చెప్పి అంటారా. దేవుని పరిశుద్ధ నామానికి దేవుని ప్రజలైన వారు దేవుని ఊపిరి ద్వారా జీవాన్ని అనుభవిస్తూ దేవుని కోరికను దేవుని స్వరూపాన్ని అనుభవిస్తున్నా ఎవరి దేవుని ప్రజలైన వారు ఆయన నామమునకు భయపడు వారిగా ఉంటారు. అప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పులు మనం చూడగలం, ఈ పరిస్థితుల్లో అద్భుతాలు మనం చూడగలం, ఈ పరిస్థితుల్లో సమాధాన పరిస్థితుల్లో మనం చూడగలం. పిల్లలను గమనించండి, నామమునకు భయపడు వారిగా మనం ఉండాలి. ఈ మధ్యకాలంలో మరికొన్ని వైరస్ల గురించి మనం వింటూ ఉన్నాం. పిల్లరా, కరోనా వైరస్ తదుపరి ఏమండి డెల్టా కరోనాగా, డెల్టా ప్లస్గా ఏమండి మంకీ బీ వైరస్ అనేటటువంటి జికా వైరస్, పిల్లల కప్పా వైరస్, ఏమండి బర్డ్ ఫ్లూ అనేటటువంటి ఏమండి రకరకాల ఇవి నిజానికి పక్షులకు వన్యప్రాణులకు వచ్చేటటువంటి వైరస్. ఇవి ఈరోజు మానవులను వెంటాడుతూ ఉన్నాయి, మానవులను పట్టి పీడిస్తూ ఉన్నాయి.
కారణం ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమునకు భయపడని జీవితాలుగా, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే పాపభీతి లేని బ్రతుకులుగా ఎన్నో బ్రతుకులను మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం బ్రతుకుతూ ఉంటామో అప్పుడే పరిశుద్ధుల అద్భుతాలు మనం చూడగలం. ప్రియులారా, అంతేకాదు ప్రియులారా, ఏడవ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరి దేవుడు దహించలేనటువంటి దేవుడిగా ఉంటాడు అంటే, మారు మనస్సు పొందనప్పుడు మన దేవుడు దహించే ఉన్నాడు అనే విషయాన్ని ప్రకటన 16:9 మనం చూడగలం. 8వ విషయం, తమ క్రియలు మాని దేవుని క్రియలు చేయనప్పుడు మన దేవుడు దహించేటువంటి దేవుడిగా ఉన్నాడు అని ప్రకటన 16:11 మనం చూడగలం. 9వ విషయంలోకి మనం వెళ్తున్నాం ప్రియులారా. ప్రజలు చెడిపోయినప్పుడు తమకు దేవుడు నిర్ణయించిన దైవిక మార్గమును వారికి వారే చెరిపి వేసుకున్నప్పుడు, దౌర్జన్య స్థితితో వారి జీవితాలు నిండిపోయినప్పుడు ఎవడి దేవుడు దహించే ఉన్నాడు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఆదికాండము 6వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నా, ఎక్కడ చూసినా వరదలే, ఎక్కడ చూసినా వంతెనలు తెగిపోతూ ఉన్నాయి, గ్రామాలు మునిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఈ వరదల్లో కొట్టుకుపోయి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు, సర్వస్వాన్ని కోల్పోతున్నారు, ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ఆయా గ్రామాలు, ఆయా ఊళ్ళు, ఆయా దేశాలు జలాలతో కప్పబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ప్రియులారా, చెడిపోయిన బ్రతుకులు, బాగు చేసుకోలేని స్థితికి చోటు ఇవ్వలేని బ్రతుకులు. ప్రియులారా, గమనించండి. 10వ విషయానికి నేను వెళ్తున్నాను. 10వ విషయం, దేవుడు ఎవరైనా దహించు అగ్ని అనేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అంటే ప్రియులారా, వాయా వరస లేక కళ్ళు మూసుకుపోయి మోహోద్రేకముతో కామోద్రేకముతో నిండిపోయినప్పుడు మన దేవుడు దహించండి ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము 18:3, 2వ పేతురు 2వ అధ్యాయం 7-14 వచనాలు, 2వ పేతురు 2వ అధ్యాయం 6వ వచనము, ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నా. దేవుడు ఎవరి ఎడలా ఆయన దహించే దేవుడిగా ఉంటాడో, ఎవరి పట్ల పడితే వారి పట్ల ఆయన దహించే దేవుడిగా ఉంటాడు. ఇటువంటి స్థితిగతులు కలిగిన వారు, ఇటువంటి పరిస్థితులతో నింపబడిన గ్రామాలు, పట్టణాలు, దేశాలు ఏవైతే ఉన్నాయో వారి ఎడల ఆయన దహించు అనేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు దేవుడు ప్రజలైన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత దహించు అనేటువంటి దేవుడు అని మనం వింటున్నాం. నిజమే, ఈరోజు కార్చిచ్చు అనేటటువంటిది మనం వింటున్నాం. మంచి ఆక్సిజన్ని అందించేటటువంటి వృక్ష సంపదను తగలబెట్టేస్తుంది, బూడిదైపోతుంది పిల్లల. వీటన్నిటికీ కారణాలు ఏవేవో కారణాలు కాదు, కానీ మనలో ఉన్నటువంటి పాపము బ్రతుకులే, మనలో ఉన్నటువంటి అవిధేయతే, మనలో ఉన్నటువంటి దేవుడు కోరేటటువంటి ఆ మార్పు కలిగిన జీవితాలు లేకపోవటాన్ని బట్టే ఈరోజు ఇన్ని పరిస్థితులను మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఎప్పుడు దహించు అనేటువంటి దేవుడు ఉంటాడో ప్రియులారా, ఈ వాక్యాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఈ వర్తమానాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. దహించు అనేటువంటి దేవుడు మన జీవితాల, మన బ్రతుకులలో దయగలిగిన దేవుడిగా ఆయన ఉండాలని ఆయన భూలోకానికి వచ్చాను. కనుకనే కీర్తనల గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు 107వ కీర్తన 1వ చరణములో యెహోవా దయాళుడు అనేటువంటి వాక్యం మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, కీర్తనలు 30వ కీర్తన 5వ చరణములో ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా నిలుచును అని మరి భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన దయ మన ఆయుష్కాలం అంతా కూడా మన మీద నిలిచించేటటువంటి దేవుడు, మన ఆయుష్లను దీవించేది, మన ఆరోగ్యాలను దీవించేది, మన పరిస్థితులను మనకి సంతోషకరంగా, ఆనందకరంగా మార్చి ఆయన కృపలో క్షేమకరంగా మన బ్రతుకులను నడిపించగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
అయితే దేవుడు మన ఎదురు ఎందుకు కోరుతూ ఉన్నాడంటే పిల్లరా, మత్తయి సువార్త 7:24 ఒక మాట ఉంది పిల్లరా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని యేసుప్రభువు అని చెప్పారు. కనుక నేను మన జీవితాల్లో ఆయన మాటల చొప్పున, దేవుని మాటల చొప్పున, యేసయ్య మాటల చొప్పున మన బ్రతుకులను మనం కట్టుకోగలిగితే గొప్ప అద్భుతాలు చూడగలం. కనుక దహించైనటువంటి దేవుడు మన బ్రతుకులలో, మన జీవితాల్లో దయగలిగిన దేవుడుగా మన ఆయుష్కాలం అంతా ఉండడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు. ప్రభు ఈ కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఇట్టి ఆత్మీయతకు మన జీవితాల్లో చోటించి మనం ముందుకు సాగిపోదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, సమయంలో స్థానిక సంఘకాపురాలు ప్రేమలత పాస్టర్ గారు వచ్చి వెతబడిన వాక్యం కొరకు ప్రార్థన వారు చేస్తారు. ప్రార్థన మనం ఏకీభవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని విలువైన మాటలను తన సేవకుల ద్వారా మనం విన్నాం కనుక ఈ మాటలు మన హృదయంలో నింపబడులాగా, వీటి ప్రకారం మనం నడుచుకునేలాగా మనందరూ ప్రార్థన చేసుకున్నారండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప కలిగిన యేసయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినాన్ని ఎన్నో విలువైన మాటలు నీ సేవకుల ద్వారా మాకు వినిపింపజేస్తాం. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు అయ్యా, నీ స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఎప్పుడు నువ్వు దయించు అగ్ని అయిన దేవుడిగా ఉంటావో అయ్యా, ఎంతవరకు అనేక మాటల ద్వారా మేము మాతో మాట్లాడాలని స్తోత్రాలు. నీ మాట మేము వినకపోతే, నీ చిత్తాన్ని మేము చేయకపోతే, నీకు మేము భయపడకుండా ఇంకో మా ఇష్టానుసారంగా మేము బ్రతికినట్లయితే అయ్యా, వారి వల్ల నువ్వు దయించు అగ్ని అయిన దేవుడిగా ఉంటావని నీ సేవకుల ఎన్నో విషయాలు మేము మాతో మాట్లాడినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, నీ పిల్లలపైన మేము నీ రక్తంలో కడగబడి నీ పేరు పెట్టి పిలువబడుతున్నాం. అయ్యా, నీ సనాతమైన మేము నీ మాట వినేవారుగా, నీకు భయపడేవారుగా ఉంటూ ప్రభువా, నీ దయను, నీ ప్రేమను, నీ దీర్ఘశాంతమును ప్రతి నిత్యము పొందుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ఈ మాటలు విన్న అయ్యా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో దీవించి నీ ఆశీర్వాదంతో నింపి నడిపించమని, ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదం ఉంచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మహిమాస్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. విదాసురాలు చేసిన ప్రార్థనను మీరు విని ఉన్నారు, అందును బట్టి మీకు వందనాలు. ఇగో నీ ప్రజల వల్ల సమయంలో తిరిగి వెలుచుంటుండగా వారికి మీ దీవెని మీరు ఉంచండి ప్రభు. వారికి మీ సన్నిధిని ఇచ్చుకుంటూ ఉంచమని, నూరతులుగా వారిని మీరు దీవించమని, వాక్య ప్రకారంగా వారి బ్రతుకులు నీలో కట్టుకున్నట్లు మీకు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగ భూమి నెరవేరును గాక. మనుదిన ఆహారం మాకు దయచేయండి. మానవులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించు. శోధన నుండి లేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం యానాదంలో పాల్గొని నామాన్ని కనపరిచిన సంఘ బిడ్డలకు, విలాసులమైన మాకు, మా కుటుంబానికి, సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం కుల్మా నీడా వర్షింపజేయు నిరీక్షా అందరికీ వందనాలమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు, వందనాలు.
యేసు